ప్రభునామానికి మహిమ కలుగును కాదు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, దేవుని ఆరాధిస్తున్న, దేవుని చెంతకు చేరిన, దేవుని సన్నిలో మరి ఎడతెగకుండా ఉన్నా కూడా కొంతమంది పొద్దస్తమానం చెప్పే మాట ఏంటంటే, మాకు శ్రమలు పోలేదయ్యా, మాకు శ్రమ మీద శ్రమ, దెబ్బ మీద దెబ్బ పడతానే ఉంది. మరి మేము ఆరాధిస్తున్నాం కదా, మేము దేవుణ్ణి పూజిస్తున్నాం కదా అని చాలామంది చెప్తూ ఉంటారు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తన 68వ వచనం, నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ దేవుడు ఎవరు అంటే మేలు చేసే దేవుడు. నీకు వచ్చే ఇబ్బందిలో, నీకు వచ్చే ఇరుకులో, నీకు వచ్చే సమస్యలో నేనెప్పటికీ నీ చేయి విడవడని ఒక్క మాటను గుర్తుపెట్టు. అలాంటప్పుడు ఈ శ్రమలేంటి అని మీరు అడగచ్చు. అందుకు ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఈరోజు ఆరాధించడానికి రావాల్సిన నీవు ఎటో వెళ్ళిపోతున్నావు. ప్రతి సండే మరి సెలవు వచ్చింది కదా అని మరి ఎటో పారిపోతున్నావు. దేవుని ఆరాధించవలసిన స్థలంలో నువ్వు ఉండకుండా మరి లోక ఆకర్షణ చూసి పరిగెడతా ఉన్నావు కదా. అలాగే ఒక తల్లి, ఒక కుమార్తె ఎగ్జిబిషన్కి వెళ్ళారంట. ఎగ్జిబిషన్ చూడగానే ఆ చిన్న కుమార్తెకు మహా ఆనందం కలిగింది. ఆమె మరి ఎత్తుకోండగా గబగబ దిగేసి పరిగెత్తుకుంటూ పోతా ఉందంట. అది చూస్తూ ఇది చూస్తూ ఈ లోక ఆకర్షణలో మునిగిపోయింది ఆ చిన్న కుమార్తె. మునిగిపోయి తన తల్లి పిలుస్తున్నా పరిగెడతానే ఉంది. తన తల్లి మరి మొత్తుకుంటున్నా పరిగెడతానే ఉంది. ఆమెకు చిక్కకుండా అది బాగుంది, ఇది బాగుంది చూసుకుంటా జనాల్లో కలిసిపోయింది. మరి లోపలికి వెళ్ళి అన్నీ చూసే కొద్దీ తన తల్లిని మర్చిపోయి లోక ఆకర్షణతో లోకాన్ని ప్రేమిస్తూ బహుగా గంతులేస్తా ఆనందిస్తూ ఉంది. మరి జరిగింది ఏంటంటే, అక్కడ ఒక కుక్క వచ్చి ఆ చిన్న బిడ్డను వెంటబడిన ఆ కుక్కను చూసి చాలా భయం వేసింది. ఇప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు ఆమెకు? మమ్మీ 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 అంట పరిగెడుతూ తన తల్లి కోసం పరిగెడతా ఉంది. ముందంతా తల్లి పిలిస్తే పలకలేదు, తల్లిని పట్టించుకోలేదు, తల్లిని మర్చిపోయింది. ఇప్పుడు ఆ పక్క నుంచి ఒక శ్రమ వచ్చేసరికి, ఒక భయం కలిగేసరికి ఇప్పుడు తన తల్లి కావాల్సి వచ్చింది. పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికి ఎప్పుడున్నా పరిగెత్తుకుంటూ వెతుకుతా ఉంది. వెతికి తన తల్లి కనిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకుంది. చూడండి, అదేవిధంగా ప్రభు కూడా మనం చాలాసార్లు ప్రభువుని మర్చిపోతాం, ఆరాధన మర్చిపోతాం, ప్రార్థన మర్చిపోతాం, దైవ సన్నిధి పూర్తిగా మర్చిపోతాం. ఎందుకు? లోక ఆకర్షణకు మనం చాలా మరి మురిసిపోయి లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ అది బాగుంది ఇది బాగుందని దేవాది దేవుడు పిలుస్తున్నా నువ్వు కూడా పలకకుండా పోతున్నారు. ఆయన్ను మర్చిపోయి, దైవ సన్నిధిని మర్చిపోయి దూరంగా వాళ్ళు పిలిచారు ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అని దూరంగా పారిపోతున్నారేమో. అక్కడ నీకేం కలిగిస్తాడు తెలుసా? సమస్య కలిగిస్తాడు, ఇబ్బంది కలిగిస్తాడు, నీకు అక్కడ భయం కలిగిస్తాడు, అక్కడ ఏదో ఒక విరోధిని నీకు లేపుతాడు. ఇప్పుడు ఆ చిన్న బిడ్డకు తల్లి ఎప్పుడు గుర్తొచ్చిందంటే, అక్కడి నుంచి కుక్క వెంటబడేసరికి భయంతో తన తల్లి గుర్తుకొచ్చి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చింది. నీకు ఈ శ్రమ ఎందుకో తెలుసా? ఈ ఇబ్బంది ఎందుకో తెలుసా? ఈ సమస్య ఎందుకు పెడతారు తెలుసా? మరలా నువ్వు దేవుని హత్తుకోవడానికే, మళ్ళీ ఆయన్ని చెంతకు చేరేలా చేయడానికే తప్ప వేరే ఏ విషయంలో కూడా దేవుడు తన హృదయపూర్వకంగా నీకు శ్రమ పెట్టాడు, ఇబ్బంది ఆయన కలిగించాడు. మరలా తల్లి దగ్గరికి ఎప్పుడు వచ్చింది ఆ బిడ్డ? భయం కలిగించబడ్డప్పుడు. అలాగే లోక ఆకర్షణలో పడి మరి పుణ్య మర్చిపోయే స్థితిలో నువ్వు ఉన్నావేమో. జాగ్రత్త, చుట్టుపక్కల నలుదిశలా భయం కలిగిస్తాడు. ఎందుకు? మరలా పరిగెత్తుకుంటూ ఆయన ఒడిలో చేరడానికి. ఈరోజు చెప్పండి, ఎందుకు వస్తున్నాయి శ్రమలు? మర్చిపోతున్నావేమో. ఒకవేళ సండే ఆరాధన మర్చిపోతున్నావేమో. సండే దైవ సన్నిధికి వెళ్ళి నేను మోకరించి దేవునికి స్తుతులు చెప్పాలన్న సంగతి మర్చిపోతున్నావు కాబట్టే సమస్యలు. దేవునికి దూరం అవుతున్నావు కాబట్టే నీకు పోరాటాలు. దేవునికి మరి దైవ సన్నిధికి మర్చిపోయి దూరంగా ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తున్నావేమో. అందుకే నీకు సమస్యలు పోవాలంటే దేవుని సన్నిధిలోకి, దేవుని హత్తుకోవడానికి మరలా పరిగెత్తుకుంటూ ఆయన సన్నిధికి రా. నీ సమస్యలు, నీ ఇబ్బంది, నీ కరువు చెప్పనంత కనిపించిన దూరంలో ప్రభు అవన్నీ విసిరివేయబోతుంది. అలాంటి కృప నీకు, నీ కుటుంబానికి ఆయన అనుగ్రహించి మళ్ళా ఆయన సన్నిధికి మనందరూ నడిపించును గాక. ఆమేన్. ఇంద్ర కోసం చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడానికి స్తోత్రములు నాయన. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు శ్రమ ఎందుకంటే దేవుని సన్నిధి మర్చిపోయినప్పుడు, ఆరాధించడం మర్చిపోయినప్పుడు. అందుకే ప్రతి శ్రమ నిన్ను వెంటాడుతుంది. ఎందుకంటే మరలా ఆయన సన్నిధికి చేరడానికి, ఆయన కౌగిట్లోకి రావడానికే. ప్రవ్వా, ప్రతి బిడ్డలు నిన్ను ఆరాధించాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను హత్తుకొని ఉండాలి. అటువంటి కృప ప్రతి వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి.
ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగా. ఆమేన్.